సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ బ్రహ్మచారి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. సో బ్రహ్మచారి గారు, ఏంటి ప్రజెంట్ ఈ 2026లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి ఉన్న మేజర్ ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ కన్నా కూడా మార్కెట్ ఒక ట్రికీ పొజిషన్లో ఉంది ప్రస్తుతానికి. ఎందుకు ట్రికీ పొజిషన్ ఉందంటే కన్సాలిడేషన్ అనేది చాలా ఎక్స్టెండ్ అవుతుంది. మనకి సెప్టెంబర్ 30th వచ్చిన హై మొన్న ఒక్క రోజు బ్రేక్అవుట్ అయిపోయింది కానీ ఫెయిల్ అయిపోయింది రీసెంట్గా ఒక 5-6 వీక్స్ బ్యాక్. అదొక ఫస్ట్ మేజర్ డ్రాబ్యాక్. సెకండ్ థింగ్ టెక్నికల్గా మాట్లాడుతాం, తర్వాత మిగతా ఛాలెంజెస్ గురించి మాట్లాడతాము. ఆ తర్వాత కనీసం 5 సార్లు మనకి అది 26,300 దగ్గర టెస్ట్ చేసి వెనక్కి వచ్చింది. దట్స్ ఎ రిజెక్షన్. దాన్ని రిజెక్షన్ అంటాం మనం. తర్వాత ట్రంప్ టారిఫ్ ఎత్తేస్తున్నట్టుగాను ఆ డీల్ జరిగిన తర్వాత వచ్చిన యుఫోరిక్ మూవ్ ఉంది చూసారా, అది మళ్ళీ రావట్లేదు. అది క్రాస్ చేయడానికి కూడా అవ్వట్లేదు. ఆ గ్యాప్ ఏరియాలోకి వచ్చి కూర్చుంది ఇప్పుడు మార్కెట్. సెకండ్ థింగ్, ఈ రేంజ్ బ్రాడర్ రేంజ్ ఎట్లా ఉందంటే మనకి 25,000 నుంచి 24,700 నుంచి 25,370. దిస్ ఇస్ అ బ్రాడ్ రేంజ్. ఈ బ్రాడ్ రేంజ్లో నుంచి బయటపడకపోతే మార్కెట్ ఇంకా కన్సల్టేట్ అవుతుంది. హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఏంటంటే మార్కెట్స్ ఎప్పుడు కూడా కేవలం 3 సందర్భాల్లో మాత్రమే 13 months కన్నా ఎక్కువ ఎక్స్టెండ్ అయినాయి. అంటే కన్సాలిడేషన్స్, బేర్ మార్కెట్ కన్సాలిడేషన్స్, కౌంటర్ ట్రెండ్ కన్సాలిడేషన్స్ అంటాం వాటిని టెక్నికల్గా. ఈ కౌంటర్ ట్రెండ్ కన్సాలిడేషన్స్ మనకి గతంలో కేవలం 3 సందర్భాల్లో మాత్రమే 21 monthsకి ఎక్స్టెండ్ అయినాయి. ఓకే, టెక్నికల్గాను హిస్టారికల్గా చెప్తున్నాను. మనకి కోవిడ్ తర్వాత కూడా ఫస్ట్ 86 weeks మార్కెట్ బాగా ర్యాలీ అయ్యి మనకి 147% రిజల్ట్స్ వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక 85 weeks కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చి మళ్ళీ ఒక 100% రిటర్న్ వచ్చింది. మీరు కోవిడ్లోంచి తీసుకుంటే మన వచ్చిన హై ఆల్మోస్ట్ 250% రిటర్న్. ఓకే, ఆ తర్వాత నుంచి కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ అనేది ఇప్పటికే మనకి 70 వారాలు దాటేసింది. ఇంకో 15 వారాలు 16 వారాలు కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత ఈ విదిన్ దీస్ కన్సాలిడేషన్స్లో కూడా ఎవ్రీ 23 weeks ఒకటి 47 week కన్సాలిడేషన్స్ కూడా ఉన్నాయి. 47 week అంటే షార్ట్ టర్మ్ ప్యాటర్న్. మనం టైం సైకిల్ వైజ్ ప్రైస్ అండ్ టైం సైకిల్ అంటాం బేసిక్గా. ఈ ప్రైస్ అండ్ టైం సైకిల్ వైజ్ చూస్తే మనము 23 week క్రాస్ అయిపోయాము, 47 weeksకి దగ్గరగా ఉన్నాం మనం. సో ఈ 47 weeks అంతకుముందు ఒక 47 weeks కలుపుకుంటే మనకి 84 weeks అవుతుంది. సో నేను అనుకోవడం ఏంటంటే బై జూలై ఎండ్కి మనకు ఒక డిసైసివ్ బ్రేక్అవుట్ డైరెక్షనల్ మూవ్ వస్తుంది. జూలై ఎండ్కి? ఓకే. సో జూలై ఎండ్కు ఎందుకు అని అంటున్నానంటే అప్పటికి మనకి 21 months కంప్లీట్ అయిపోయి మనం 22nd monthలోకి ఎంట్రీ అవుతాం. ఒకటి. రెండవది అప్పటికి Q1 ఎర్నింగ్స్ వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి. మూడవది ఏంటంటే ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ అనేది కంటిన్యూ అవ్వడం అనేది అంత ప్రొలాంగ్డ్గా ఉండకపోవచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. దెర్ ఆర్ సెవరల్ అదర్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను మీకు. ఈ మీరు అన్నారు ఛాలెంజెస్ అన్నారు. ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ ఏంటంటే మేజర్ సెక్టర్స్ అన్నీ కూడా డిఫెన్సివ్ సెక్టర్స్ అనుకునేవి కూడా చాలా వరకు వీక్గా కనపడుతున్నాయి, పర్టికులర్గా ఐటీ. తర్వాత జిఎస్టీ రిడక్షన్ ద్వారా జిఎస్టీని రేషనలైజ్ చేసిన తర్వాత కన్జంప్షన్ గ్రోత్ ఉంటుంది అనుకున్నాం మనం. అది కనిపించలేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏదో అద్భుతాలు జరిగిపోతాయి కానీ అది యాక్చువల్గా సిస్టంలోకి రాలేదు. ఓకే, ఒకే ఒక సెక్టర్ బెనిఫిట్ అయింది ఏంటంటే ఆటోమొబైల్ సెక్టర్ బెనిఫిట్ అయింది. అంతమించి ఇంకా వేరే, ఎందుకంటే అది ఒక యుఫోరియా లాగా వెహికల్ కొన్నారు. అప్పటి వరకు నిజానికి అది కూడా ఎఫెక్టివ్గా తక్కువ అనుకోవాలి. ఎందుకంటే ఈ జిఎస్టీ రేషనల్ అవుతుందని చెప్పి 1 month నుంచి మనకి ఇన్పుట్స్ వచ్చిన తర్వాత కొత్తగా కార్లు కానీ మోటార్ సైకిల్స్ కొనడం ఆపేశారు చాలా మంది. ఇన్వెంటరీస్ పెరిగిపోయినాయి. ఆ ఇన్వెంటరీస్ పోయినాయి తప్ప కొత్తగా సేల్స్ జరిగింది తక్కువ. అయితే ఇంకొకటి కూడా జరిగింది, సారీ ఫర్ ది ఇంటరప్షన్. అప్పుడు ఇన్సూరెన్స్ మీద కూడా జిఎస్టీ రివైంప్ అయిపోయింది. అందరూ ఏమనుకున్నారంటే ఆహా ఇంకా ఇక్కడి నుంచి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటారు, ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ కూడా విపరీతంగా జరిగిపోద్ది అనుకున్నారు. కానీ ఇందాక మీరు చెప్పినట్టు ఆ చేంజ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రీమియం చేంజెస్ జరిగిపోయినాయి, ప్రీమియమ్స్ లో మార్పులు వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కూడా అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో పాజిటివ్ డైరెక్షన్ అనుకుంటున్నామో, పాజిటివ్ రెగ్యులేటరీ
ఫ్రేమ్ వర్క్స్ వచ్చినాయి అనుకుంటున్నాము, అవి పాజిటివ్నెస్ అనేది మార్కెట్లోకి కనపడట్లేదు. బేర్ మార్కెట్ లక్షణం ఏంటంటే మీకు పాజిటివ్ న్యూస్ని కూడా, పాజిటివ్ డెవలప్మెంట్స్ని కూడా నెగిటివ్గా తీసుకుంటుంది. లైక్ మంచి ఎర్నింగ్స్ వచ్చినా కూడా మీకు రియాక్ట్ అవ్వవు స్టాక్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎంత బుల్ మార్కెట్లో ఎంత నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా బాగా పెరిగిపోతాయి. ఓకే, అలాగే ఇప్పుడు ఐటీ ఛాలెంజ్ అంటున్నారు చాలామంది. ఐటీ సెక్టర్కి ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఐటీ సెక్టర్కి ఇలాంటి ఛాలెంజెస్ కొత్త కాదు నిజం చెప్పాలంటే. ఐటీ హాస్ డన్ ఇప్పుడు Y2K ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఐటీ సెక్టర్. ఓకే, దాన్ని సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఆ తర్వాత 2015-16 పీరియడ్లో కూడా ఐటీలో మేజర్ చేంజెస్ వచ్చాయి, సెక్టోరియల్ చేంజెస్ వచ్చినాయి, కొత్తగా సెగ్మెంట్స్ వచ్చాయి. అప్పుడు మీకు మెషిన్ లెర్నింగ్ కాదు ఇలా, కానీ అప్పుడు ఏమంటాం అంటే వర్చువల్ రియాలిటీ ప్లస్ నిజానికి అప్పట్లోనే మీకు గుర్తుండే ఉంటుంది విశాల్ సిక్కా మీకు ఏఐ గురించి ఇన్ఫోసిస్లో మాట్లాడినప్పుడు అతను అందరు గేల్ చేసినప్పుడు అది నిజానికి అదొక ఇంకా అవసరం రాలేదని చెప్పి అందరు కొట్టేశారు. నిజానికి 2015-16లో ఐటీ హ్యాస్ మేజర్ షేకల్ వచ్చింది, అప్పుడు అవ్వలేదు. ఆ తర్వాత మీకు కోవిడ్ కంటే ముందు 2019లో ఒక క్రాష్ వచ్చింది, 22లో ఒక క్రాష్ వచ్చింది. ఐటీ సెక్టర్ గురించే చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసింది. సో ఇవన్నీ కూడా ఐటీకి అని కాదు, ఏ సెక్టర్కైనా కూడా ఇలాంటి షాక్స్ కొంత అవుతాయి. సో దీంట్లో మనం పట్టుకోవాల్సిందంటే ఎవరు దానికి ప్రిపేర్డ్గా ఉన్నారు, ఏ కంపెనీస్ దానికి ప్రిపేర్డ్గా ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సెక్టర్ ఎలాగో జీరో అవ్వదు, గుర్తుపెట్టుకోవాల్సిందంటే సెక్టర్ ఎప్పుడు జీరో అయిపోదు, ఐటీ లేకుండా ఉండదు. బట్ విచ్ కంపెనీ ఈజ్ రెడీ ఫర్ దట్, ప్రిపేర్డ్నెస్ ఎంతవరకు ఉంది అనేది. ఇప్పుడు మన న్యూస్ చూస్తుంటారు, ఇన్ఫోసిస్ ఈజ్ టైయింగ్ విత్ ఆంథ్రోపిక్ అని, అలాగే జియో వాళ్ళు చేస్తున్నారని. ఇలా కొత్త టైప్స్ వస్తాయి. కొత్త టైప్స్ వచ్చి ఈ యూఫోరియా అంతా పోయి డస్ట్ సెటిల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. బహుశా నేను అనుకుంటే ఏంటంటే నెక్స్ట్ 6 monthsలో ఆ డస్ట్ అంతా సెటిల్ అయిపోతుంది. సెటిల్ అయిపోయి అది కూడా మళ్ళీ కొత్తగా వస్తుంది. అండ్ ఇంకో విషయం కూడా కొంచెం స్పష్టంగా చెప్పండి సార్. ఇప్పుడు గత సంవత్సర కాలంగా ట్రంప్ ఎప్పటికప్పుడు ఎడాపెడా మార్కెట్లను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇంకొక 3 సంవత్సరాల పాటు తన అధికారంలో ఉంటాడు కదా. సో ఇంకొక 3 years వరకు మార్కెట్లని ఇలానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారా, లేదంటే ఏమన్నా సైలెంట్ అవుతాడా? ఎందుకంటే US సుప్రీంకోర్టు కూడా చాలా గట్టిగానే చెంపపాటుగా చెప్పింది, నీ ఇష్టానుసారంగా నువ్వు ఈ టారిఫ్లు చెల్లించి ప్రపంచ దేశాలను ఎకానమీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా చాలా కీలకమైన విషయాలు కూడా మాట్లాడిన ట్రంప్ పట్ల. తర్వాత ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు. ఆయన రియాక్ట్ అయిన తర్వాత ఒక మాట అన్నాడు, ఇవన్నీ నాకేం పెద్ద లెక్క కాదు, నా దగ్గర ప్లాన్ బి ఉంది, సో నేను ప్లాన్ బితో ఆటలాడుతా అన్నాడు కదా. ఏంటి ఆ ప్లాన్ బి? ఆ ప్లాన్ బిని తీసుకొచ్చి అంటే ఆ ప్లాన్ బితో మళ్ళీ మన మార్కెట్ల మీద అటాక్ ఏదైనా మొదలు పెడతారా? అంటే దేర్ ఈజ్ వన్ రూల్ విచ్ నెవర్ యూజ్డ్ ఇన్ యుఎస్ ప్రెసిడెన్సీలో. యుఎస్ ప్రెసిడెన్సీ చరిత్రలో ఎప్పుడు వాడిన ఒక రూల్ ఏంటంటే ప్రెసిడెంట్ కెన్ ఓవర్ త్రూ ద సుప్రీం కోర్ట్ రూలింగ్, అది చేసేసి దాన్ని తను చూసుకోవచ్చు. అది ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ వాడలే. దాన్ని వాడతా అనేది ఇప్పుడు ట్రంప్ చెప్తున్న దట్ ప్లాన్ బి. సెకండ్ థింగ్ ఏంటంటే ట్రంప్ అని కాదు, ఎవరైనా సరే ఇలాంటి గ్లోబల్ అన్సర్టనిటీస్లో కొన్ని గవర్నమెంట్స్ అంటే బేసిక్గా గవర్నమెంట్ డిసిషన్, అది అడ్వైజర్స్ ఇస్తున్నారు, తను బయట పెడుతున్నాడు. ఒక ఇండివిజువల్స్ ఎప్పుడు కూడా రూల్ చేయలేరు. మార్కెట్ ఈజ్ వెరీ బిగ్గర్ దాన్ ఎనీవన్ ఎక్స్పెక్టెడ్. సో మీకు అవన్నీ కూడా నేను అనుకున్నానంటే టెంపరీ. అవి ఈ టెంపరీలో మనకు వచ్చే వలటాలిటీ కానీ లేదా హెచ్చు తగ్గులు లేదా ఒక ఎమోషనల్ ఫియర్ ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది. ఆ ఫియర్ ఫ్యాక్టర్ నుంచి లబ్ధి పొందాలనుకునే వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. అందులో వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ట్రంప్ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి చాలా. ఇప్పుడు క్రిప్టోస్లో జరుగుతుందంతా ట్రంప్ వాళ్ళ బెనిఫిషియల్సే, అంటే బెనిఫిషరీస్ అంతా వాళ్ళే ఉన్నారు, వాళ్ళ మనుషులే ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కడో చోట సెటిల్ డౌన్ అవుతాయి. నా ఆశాభావం ఏంటంటే ఇది నో బుల్ మార్కెట్ ఆర్ నో బేర్ మార్కెట్ విల్ నెవర్ కంటిన్యూ ఫర్ ఎ పీరియడ్. లాంగ్ పీరియడ్స్ ఎప్పుడు పోవు. మీకు బుల్ మార్కెట్ సైకిల్ కన్నా బేర్ మార్కెట్ సైకిల్ చాలా చిన్నది. మీరు వరల్డ్ వైడ్ ఏ S&P చూడండి, మీరు డోవ్ చూడండి, లేదా లండన్ ఫుట్సీ చూడండి, జపాన్ నిక్కై చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరీ హికల్స్ ఉంటాయి. ఈ టెంపరీ హికల్స్ నుంచి బయటపడడానికి కొంత ఉంటుంది. తర్వాత మీరు ఇంకోటి అన్నాడు, గ్లోబల్ అన్సర్టనిటీస్ అనేది లేకుండా ఎప్పుడు లేదు ప్రపంచం.
మీరు నేను మార్కెట్లో 91 నుంచి ఉన్నాను. 91లో ఇరాన్ ఇరాక్ వార్ ఈజ్ ద మేజర్ థింగ్. తర్వాత గ్లోబల్ సోవియట్ యూనియన్ అనేది డిబాకిల్ జరిగిపోయి గ్లాస్నోస్త్ పెరిస్ట్రోయికా అని జరిగింది. అంటే సోవియట్ యూనియన్ అనేది కొలాప్స్ అయిపోయింది అప్పుడు. ఆ తర్వాత మీకు 95లో మళ్ళీ ఒక క్రైసిస్ వచ్చింది, 2000లో క్రైసిస్ వచ్చింది Y2K, 2008లో క్రైసిస్ వచ్చింది, 2005లో న్యూ ఎకానమీ క్రైసిస్ వచ్చింది, 2015-16లో మళ్ళీ క్రైసిస్ వచ్చింది, 2020లో మళ్ళీ క్రైసిస్ వచ్చింది. క్రైసిస్ లేకుండా ఎప్పుడు లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ లేకుండా ఎప్పుడు లేదు. సో ఇవన్నీ కూడా కామన్, ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ ద మార్కెట్ అనుకోవాలి. ఈ ఫ్లోలో మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయించుకోవాలి, ఎక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను ఐటీలో పెట్టొచ్చా అంటే నేను పెట్టొద్దు అంటాను, కీప్ అవే. మరి లాస్ట్లో ఉన్న ఏం చేయాలంటే వెయిట్ ఫర్ ఇట్. ఇప్పుడు ఒక ఎప్పుడు ఇన్వెస్టర్ అన్సిస్టమేటిక్గా ఉంటాడు లేదా ఎప్పుడు భయపడతాడు, ఫియర్ ఫ్యాక్టర్ ఎప్పుడు వస్తుందంటే, సపోజ్ మీకు ఒక స్టాక్ 30%, మీకు ఒక స్టాక్ని బాగా రీసెర్చ్ చేసి కొన్నారు, మీకు చాలా కన్విక్షన్ ఉంది, 30% ఫాల్ అయింది, మీరు ఏం చేస్తారు? అమ్మేసి బయటకు వస్తారు. దట్ డజంట్ మీన్స్ దట్ ఇట్స్ నాట్ ఏ రీసెర్చ్డ్ ప్రొడక్ట్. నేను యాడ్ చేసుకోవాలి, యావరేజ్ అవుట్ చేసుకోవాలి అక్కడ. ఇఫ్ యు ఆర్ కన్విక్షన్ అబౌట్ దట్ కంపెనీ అండ్ దట్ మేనేజ్మెంట్ అండ్ ద బిజినెస్ సైకిల్, ఇలాంటివి ఎమోషనల్ డిసిషన్స్ ఎప్పుడు ఉండదు. సపోజ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. 2008 క్రైసిస్లో కానీ 2020 క్రైసిస్లో కానీ అమ్మకుండా హోల్డ్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా నష్టపోలేదు. 2008 క్రైసిస్లో అమ్మకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే మేడ్ మిలియన్స్. 2018 ఎందుకు క్రైసిస్ చెప్తున్నాడు, జాల్ పాన్సల్స్ అని అక్కడ డెట్ స్వాప్ కొన్నవాళ్ళు, డెట్ స్వాప్స్ డిఫాల్ట్ స్వాప్స్ కొన్నవాళ్ళు, దే మేడ్ మిలియన్స్ ఆఫ్ మనీ. ఎందుకంటే అది ఒక క్రైసిస్ నుంచి వచ్చే ఆపర్చునిటీ. అది ఈ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ కావాలి మనకి. ఆ మెంటల్ ఫ్రేమ్వర్క్ లేకపోతే ఆ రీసెర్చ్ ఫ్రేమ్వర్క్ లేకపోతే వీ ఆల్వేస్ టాక్ ఇన్ ఏ మార్కెట్ సింపుల్లీ. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మచారి గారు. ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ ఎలా ఉంది అండ్ మేజర్గా 2026లో మార్కెట్స్కి ఉన్న పెద్ద ఛాలెంజెస్ ఏంటి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మచారి గారు. థ్యాంక్ యూ.